సంగారెడ్డి జిల్లా పటంచెరువు ఐబీ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన బీజేపీ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గోదావరిలో పాల్గొన్నారు. అనంతరం పాలమూరు కృష్ణా జలాలపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో పాలమూరు కృష్ణా జలాలపై చిత్తశుద్ధితో చర్చ జరగటం లేదని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా ఒకరినొకరు తిట్టుకోవడానికి అధికార ప్రతిపక్షాలు పరిమితమయ్యాయన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కృష్ణా జలాల విషయంలో అప్పటి సీఎం కేసీఆర్ ఢిల్లీలో సంతకాలు చేసిన పత్రాలను ప్రజల ముందుంచామని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారునిగా కేసీఆర్ ఎంత టీఎంసీలు సరిపోతాయో అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలకు విజన్ లేదని, నానానికి బొమ్మ బొరుసులా మారారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో మంత్రులు, ప్రతిపక్ష నేతలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని లక్ష్యంతో బీజేపీ నదుల అనుసంధాన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టిందన్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అవినీతి ఆరోపణలకే పరిమితమయ్యాయన్నారు. పాలమూరు ప్రజలను రెండు పార్టీల సీఎంలు మోసం చేశారని ఆరోపించారు. వ్యక్తిగత దూషణలకు కట్ చేసి సబ్జెక్ట్ పై మాత్రమే చర్చ జరపాలని డిమాండ్ చేశారు. 2 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని, పాలమూరు ప్రజలకు న్యాయం చేసేది బీజేపీ మాత్రమేనని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. 2 రోజులుగా రాష్ట్ర శాసనసభలో జరుగుతున్నటువంటి చర్చను మనం గమనంలోకి తీసుకున్నట్టయితే 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల్లో కృష్ణా నదీ జలాల విషయం లోపల అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఢిల్లీకి వచ్చి సంతకం పెట్టినటువంటి పేపర్లు, తెలంగాణకు ఎన్ని టీఎంసీలు అయితే సరిపోతాయని ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుడిగా అంగీకరించిండో ఈ విషయాలు చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ తిట్టడం, టీఆర్ఎస్ని కాంగ్రెస్ తిట్టడం తప్ప నిజంగా పాలమూరు పట్టణానికి లేదా పాలమూరు జిల్లాకి, వలసల జిల్లా అని పేరుపడినటువంటి పాలమూరుకి న్యాయం చేయడం లోపల 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ, 2 సంవత్సరాలుగా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే మా జిల్లా స్థితిగతులు మారుతాయని ఆశపడిన కాంగ్రెస్ నాయకత్వంలో పాలమూరు పరిస్థితులు కానీ ఏమీ మారలేదు. 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి నష్టం ఎంత ఉందో 2 సంవత్సరాల్లో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాలమూరు జిల్లాకు అంతే నష్టం చేస్తూ ఉన్నారు. వీళ్ళకి విజన్ లేదు. ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని అనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ నదుల అనుసంధానం పేరిట ఒక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేస్తుంటే వీళ్ళు నువ్వెంత తిన్నావు, నేనెంత తినాలి అనేటువంటి పంచాయతీ తప్ప ఈ రాష్ట్ర శాసనసభలో మంత్రి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఇలా ప్రతిపక్ష నాయకుడు ఇంకొక ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాడు. వీళ్ళు ప్రజలని మభ్యపెడతా ఉన్నారు తప్ప వాస్తవంగా పాలమూరు విషయంలో కానీ, కృష్ణా జలాల పంపిణీ విషయంలో కానీ నాటి టీఆర్ఎస్కు నేటి కాంగ్రెస్కి మధ్యలో ఏం తేడా లేదు. ఈ రెండు ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. వీళ్ళిద్దరూ కలిసి పాలమూరు జిల్లా ప్రజల్ని వంచిరు, మోసం చేసిరు తప్ప అసెంబ్లీలో నిన్న కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల హాజరు చూస్తే కాంగ్రెస్ పార్టీకి పాలమూరు జిల్లాకు చేయాల్సిన న్యాయం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తూ ఉంది. పట్టుమని 20 మంది ఎమ్మెల్యేలు లేరు నిండు శాసనసభలో. ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరం, బాధాకరం. నిండు శాసనసభలో సీరియస్గా చర్చ జరుగుతున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి దూషణలు, నీ కడుపులో అంత కంపు ఉందంటే నీ నోట్లు ఇంత కంపు ఉందని తిట్టుకుంటున్నారు తప్ప కంపును శుద్ధి చేసి రాష్ట్రాన్ని బాగు చేసి పాలమూరుకి నీళ్ళు ఎట్లు ఇవ్వాలనే విషయం లోపల ఇద్దరికీ చిత్తశుద్ధి లేదు. భవిష్యత్తులో 2 సంవత్సరాలు ఆగిన తర్వాత ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రమే పాలమూరు ప్రజలకు ఏమైనా న్యాయం చేస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని మేమందరం కల్పించదలుచుకున్నాం. జరుగుతున్నటువంటి చర్చని వ్యక్తిగత దూషణల నుంచి కటాఫ్ చేసి కేవలం సబ్జెక్టు మీద మాత్రమే మాట్లాడితే బాగుంటుందని అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పెద్దలు ఇద్దరు కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము మీతో పలుకుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు పటంచెరు కాన్స్టిట్యున్సీలో ఉన్న 5 మున్సిపాలిటీలు మరియు సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఉన్న 2 మున్సిపాలిటీలు, అందరూ మున్సిపాలిటీలో ఉన్న గతంలో పోటీ చేసిన వాళ్ళు మరియు కమిటీ మెంబర్స్ అందరినీ ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ మీటింగు ముఖ్య అతిథిగా రఘన్న గారు, మరి జిల్లా అధ్యక్షురాలు గోదావరి గారు, మరియు బీజేపీ కుటుంబ సభ్యులు అందరూ, అదేవిధంగా మండల ప్రెసిడెంట్లు, కమిటీ సభ్యులు, ఇన్ఛార్జీలు, పార్టీ ఇన్ఛార్జీలు కూడా వేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏ విధంగా కైవసం చేసుకోవాలి, ప్రధానమంత్రి గారు 15th ఫైనాన్స్ నుంచి ఏమేమి ఇస్తూ ఉన్నాం, అమృత్ స్కీమ్లో ఏమేమి ఇస్తూ ఉన్నాం, అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి ఏ విధంగా ఉన్నది, ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో
మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా ఒప్పుకోవడం జరిగింది. 900 కోట్లు మార్చి లోపల ఎలక్షన్ పెడితేనే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి, అందుకోసానికి ఎలక్షన్ పెట్టడం జరుగుతుందన్నారు. యువత ఏదైతే ఉందో 40% యువత మన తెలంగాణలో ఉంది. ఈ 40% యువత ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు బీజేపీ ఆకర్షితులై, ఎందుకంటే అవినీతిని దూరం చేసిన పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎప్పుడైతే అవినీతిని దూరం చేసినామో అభివృద్ధికి ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది. ఈ అవినీతితోనే అభివృద్ధి అంతమంది లాస్ట్ టైంలో ఏదైతే గత పార్టీ అయినా ఇప్పుడు పాలించే కాంగ్రెస్ పార్టీ అయినా మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడ ఏ మున్సిపాలిటీకైనా ఎక్కడ నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ విధంగా చూస్తే 2 సంవత్సరాల నుంచి ఎక్కడ తట్టెడు మట్టి కూడా వేసిన దాఖలాలు లేవు. అందుకోసానికే భారతీయ జనతా పార్టీ వైపు చాలామంది మొగ్గు చూపిస్తూ ఉన్నారు. ఈ 5 మున్సిపాలిటీలైనా 2 మున్సిపాలిటీ సంగారెడ్డి అయినా మేము కైవసం చేసుకుంటాం. ప్రజలు మా వైపు ఉన్నారు. మొన్నటికి మొన్న కూడా మేము సర్పంచ్ ఎలక్షన్లో వార్డు మెంబర్లు అయితే కొన్ని వేల మంది గెలవడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేటెడ్స్ కూడా నన్ను గెలిపేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని తాతాలు ఆడుతున్నారు. భారతీయ జనతా పార్టీ తాతాలు ఆడుతున్నారు. ఇది కైవసం చేసుకోవడానికి ప్రిపరేటివ్ మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఓట్ల పరంగా ఏవైతే ఉన్నాయో చాలా అవకతవకలు ఉన్నాయి. అవన్నీ కూడా కలెక్టర్ గారికి అవసరమైతే స్టేట్ ఎలక్షన్ కమిటీకి కూడా కాంప్లైంట్ ఇవ్వడానికి రేపు ఎట్టి పరిస్థితుల్లో జిల్లా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో కలెక్టర్ గారు కూడా ఒకటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ పటిష్టంగా పట్టుదలతోని ముందుకు పోతూ ఉన్నది, 7 మున్సిపాలిటీని గెలుచుకోవడానికి ఎజెండాగానే ఈరోజు మీటింగ్ జరిగిందని, ఈ మీటింగ్తోనే 80% మేము గెలుస్తామని బాగా నమ్మకంతో ముందుకు పోతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా సంగారెడ్డిలో ఉన్నటువంటి 2 మున్సిపాలిటీలు, అదేవిధంగా పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలను, ఈ 7 మున్సిపాలిటీలలో మరి రాబోయే రోజులలో ఎలక్షన్స్ ఫైట్ గురించి దిశానిర్దేశం చేయడం జరిగింది. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఈ 7 మున్సిపాలిటీలలో జెండా ఎగరవేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 2 పార్టీలలో కూడా అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కి ఈరోజు ప్రజలను మోసం చేసి మరి అధికారంలోకి వచ్చినటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మొన్నటికి మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో తెలంగాణ రాష్ట్రంలో, మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికంగా మేము గెలిచినామని కానీ బీఆర్ఎస్ పార్టీ సెకండ్లో మేమున్నామని కానీ అనుకుంటే అది తప్పు అని చెప్పి మేము చెప్తున్నాము. ఎందుకంటే ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ గతంలో 80% ఉంటే ఇప్పుడు 60%కు పడిపోయింది అంటే తెలంగాణ రాష్ట్రాన్ని అధికార పార్టీని ప్రజలు నమ్మలేదు అనేదానికి నిదర్శనం అది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక 150 మంది సర్పంచులు ఉన్నటువంటి పార్టీ ఈరోజు 1000 మంది సర్పంచులను గెలుచుకొని ఈరోజు గ్రామాలలో కూడా సర్పంచులను మరి భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుందంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడుతుంది అనడానికి నిదర్శనం గ్రామ సర్పంచుల కాడికెళ్ళే మొదలైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గ్రామ సర్పంచులే కాదు రాబోయే రోజులలో కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, జిహెచ్ఎంసీలో కార్పొరేటర్లను అన్నిటిని కూడా కైవసం చేసుకొని రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ప్రెస్ మీట్లో ఉన్నటువంటి పెద్దలు ఎంపీ రఘునందన్ అన్న గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. మరి ముందుగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా